నమస్కారం, విశ్వం టీవీకి స్వాగతం. నేను మీ ఉమా. పాత బస్తీలో మరోసారి రౌడీ మూకలు పగడవిప్పాయి. సామాన్యులు రోడ్డుపైకి రావాలంటేనే భయపడేలా కత్తులతో వీరంగం సృష్టించారు. హైదరాబాద్ కాలపత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కిరాణా దుకాణం వద్ద జరిగిన ఈ ఘోరకలి ఇప్పుడు నగరాన్ని ఉలిక్కి పడేలా చేస్తుంది. రౌడీ షీటర్ తన గ్యాంగ్ తో కలిసి చేసిన మరణకాండ తాలూకు దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా అవుతున్నాయి. అసలు ఆ రాత్రి ఏం జరిగింది, ఆ కిరాణా షాప్ పై వారు ఎందుకు విరుచుకుపడ్డారు, ఈ భయానక దృశ్యాలని ఇప్పుడు మనం చూద్దాం. చూస్తున్న ఈ దృశ్యాలు కళాపత్తర్ కి చెందినవి. రౌడీ మరియు అతని అనుచరులు ఎలా బెదిరించారో ఈ విజువల్ స్పష్టంగా కనిపిస్తుంది. చేతిలో పదునైన కత్తులు పట్టుకొని జనం మధ్యలోనే వీరంగం సృష్టించారు. అక్కడున్న ఒక వ్యక్తిని లక్ష్యంగా చేసుకొని విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. స్థానికులు భయంతో ఇళ్లలోకి పరుగులు తీశారు. పాత కక్షల నేపథ్యంలోనే ఈ అటాక్ జరిగినట్లు తెలుస్తుంది. రక్తపు మడుగులో పడి ఉన్న ఆ వ్యక్తిని కాపాడడానికి కూడా ఎవరు ముందుకు రాలేని విధంగా భయానక వాతావరణాన్ని సృష్టించారు ఈ నిందితులు. పోలీసుల గస్తీ ఉన్న ప్రాంతంలోనే ఇలా కత్తులతో దాడి చేయడం రౌడీ షీటర్ల తెగింపుకు పరాకాష్ఠగా నిలుస్తుంది. పాత బస్తీలో రౌడీజం ఏ స్థాయిలో ఉందో ఈ దృశ్యాలు చెబుతున్నాయి. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి ప్రస్తుతం హాస్పిటల్లో మృత్యువుతో పోరాడుతున్నాడు. ఇలాంటి గ్యాంగ్ వార్ల వల్ల సామాన్య ప్రజలు బలి కావడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతుంది. పోలీసులు ఈ రౌడీ మూకలపై కఠినమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి విశ్వం టీవీ.